సీఎం చంద్రబాబు నేడు మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2:30 క్యాంప్ కార్యాలయంలో ఆయా శాఖ అధికారులతో సమావేశమవుతారు. నూతన మైనింగ్ పాలసీపై తుది కసరత్తు చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. మొత్తం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 70,996 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 3,74,00,000 హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లాలో నేడు రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ముతోజిపేటలోని ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. రాత్రి హన్మకొండలోని ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంట్లో బస చేయనున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో విజయ్ జగన్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీ హాట్ టాపిక్ గా మారింది. మాస్టర్ కమింగ్ అంటూ దళపతి జగన్ కొడాలి నాని ఫోటోలను పెట్టి ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారు. ఫ్లెక్సీని చూసేందుకు స్థానికులు వాహనదారులు ఆసక్తిని చూపిస్తున్నారు. తూర్పుగోదావరి రాజమండ్రిలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించడంపై సంబరాలు జరుపుకున్నారు. కార్యాలయం నుంచి క్వారీ సెంటర్ వరకు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తిలక్ నగర్ లో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 58 బైకులు, 8 ఆటోలను సీజ్ చేశారు. యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పిస్తా హౌస్ బైపాస్ వద్ద ఫంక్షన్ హాల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ బైపాస్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వాహనాన్ని వెనక నుంచి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 2 చనిపోగా మరో 3 గాయాలయ్యాయి. మృతులు చేవెలవాసులుగా గుర్తించారు. తమిళనాడులో ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సీట్లను సాధించలేకపోయింది. అయితే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. ఇక ఆ 10 మంది ఎవరా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. వైట్ హౌస్ తాత్కాలికంగా మూతపడింది. అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ సమీపంలో సాయుధుడు కాల్పులకు దిగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ఘటన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉండటంతో కొద్దిసేపు మూసివేశారు.